ప్రజల భూ సమస్యలను సత్వరంగా పరిష్కరించి వారికి న్యాయం చేయడమే లక్ష్యంగా ప్రభుత్వం గ్రామ రెవెన్యూ సదస్సులను నిర్వహిస్తుందని దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ తెలిపారు. పెదవేగి మండలం దుగ్గిరాల గ్రామంలో జరిగిన గ్రామ రెవెన్యూ సదస్సు కార్యక్రమంలో దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ గారికి పలువురు గ్రామ ప్రజలు తమ సమస్యలను వివరించగా సత్వరమే వాటిని పరిష్కరించేలాగా చర్యలు చేపట్టాలని రెవెన్యూ శాఖ అధికారులను ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ ఆదేశించారు. ఈ సందర్భంగా దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ గారు మాట్లాడుతూ రాష్ట్రంలో గడిచిన 5 ఏళ్ల వైసీపీ పాలనలో ఎంతో మంది సామాన్య ప్రజలు కష్టాలు ఎదుర్కొన్నారని అన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా వైసీపీ నాయకులు ఇష్టారాజ్యంగా సాగించిన దుర్మార్గపు పాలన వలన ఎంతో మంది ప్రజల భూములు కబ్జాలు జరగడంతో పాటు రెవెన్యూ రికార్డులు సైతం తారుమారు చేసి భూ ఆక్రమణలకు పాల్పడడం జరిగిందన్నారు. తద్వారా ఎంతో మంది ప్రజలు అన్యాయానికి గురయ్యారని తెలిపారు. ఈ కార్యక్రమంలో నోడల్ అధికారి ఎం రామ్ కుమార్, పెదవేగి మండల రెవెన్యూ అధికారి భ్రమరాంబ, గ్రామ సర్పంచ్ గుంజా క్రీస్తుమణి మధు, మండల టీడీపీ అధ్యక్షులు బొప్పన సుధా సహా పలువురు రెవెన్యూ శాఖ అధికారులు, సిబ్బంది, కూటమి నాయకులు, గ్రామ ప్రజలు పాల్గొన్నారు. సదస్సుకు వచ్చినట్టు అవుద్ది. ఈ సదస్సు మళ్ళీ ఇందులో కూడా 3 సమస్యలు వచ్చినాయి. ఇలా మీలాగా రైతుల నుంచి వచ్చినాయి, ఫ్లాట్ల దిగినాయి. ఇవి మూడింటికి మనం ఎక్కడెక్కడ బెండ్లు ఉన్నాయి అన్ని చోట్ల చూపించాం సార్. అన్ని చోట్ల రాళ్ళు వేసుకున్నాం సార్. ఇదిగోండి పూర్తిగా చెప్పుకున్నాడు. 4.99 దానికన్నా 103 మందికి అమ్మాడండి. 4 ఎకరాల 90. సెకండ్ ఫేజ్లో ఏం చేశాడంటే 300 మందికి చేశాడండి. 300 మందిలోనే 70% ఫ్లాట్ గారు 300 మందిలోనండి. 300 మంది అంటే 300 ఫ్లాట్లేగా. 300 ఫ్లాట్ 410 చూపిస్తున్నాను. అలా లేవు సార్. 30% తీసేసి రిమైనింగ్ 20% కూడా వదలలేదు. అన్ని రిజిస్ట్రేషన్ చేసి ఇక్కడ వచ్చేసి ఒకటి 60 సెంట్లు, ఒకటి 65 అండి. ఎంతమందికి చేశాడు. 10 మంది చేశాడంటే దీంట్లో కొంత స్థలం ఉంటుంది కదా. 10 మంది చేశాడు. కొంత స్థలం దీంట్లో ఉంటుంది కొంత. మీరు కూర్చుని రిజిస్ట్రేషన్ సదస్సుకు వచ్చినట్టు అవుద్ది. ఈ సదస్సు